మాలాంటి యువకులను ప్రోత్సహిస్తేనే మేమంటూ ఏది చేయగలుగుతామని మాకు ధైర్యంగా అనిపిస్తుంది. మేము ఏం చేస్తున్నామో మాకేంది మన మన హక్కులు ఏంటి అనేవి మాకు కూడా తెలియాలి. మీ పెద్దలందరూ సహకరించి మమ్మల్ని ఖచ్చితంగా ఇది చేయాలి అంటే మేము దానికి మాతో ఎంత సహకరించగలుగుతామో అన్నీ చేసి ప్రతి ఒక్కటి నెరవేరుస్తాము. ఇంకొక విషయము, నేను ఈ 7వ వార్డులో నిలబడడానికి కారణమైన ఎండి బాబు గారికి మరియు ఆర్డీఎఫ్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి, నాకు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు రాజేందర్ రెడ్డి, కీర్తిశేషులు రాజేందర్ రెడ్డి గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. తనకు ఆ రోజు చెప్పిన మాటలు నాకు కొన్ని ధైర్యంగా తీసుకొచ్చి రాజకీయంగా తీసుకొని వచ్చాను. ప్రతి ఒక్కరికి, నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకటి, డెవలప్మెంట్ అనేది ఏదైనా కూడా అందరూ కలిసికట్టుగా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. నీది ఆ పార్టీ, నీది ఈ పార్టీ, నువ్వు ఆ పార్టీకి ఓటేసి ఈ పార్టీకి వచ్చినావు, ఈ పార్టీకి ఓటేసి ఆ పార్టీకి పోయినావు కాదు. ఎవరైనా సరే గ్రామ పంచాయతీ ఇప్పటి నుంచి మేము ఖచ్చితంగా ఉంటాము. మాకు ఇది అయ్యింది, ఇది కాలేదు అంటే మా చేతనైనంత, అంటే మేము ఏదో లక్షలు ఖర్చు పెట్టి చేస్తామని కాదు, మళ్ళీ మా వరకు ఎంతవరకు సాధ్యమవుతుందో దాన్ని ఎక్కడి వరకు తీసుకుపోవాలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం కొట్లాడతాం. ఇప్పుడు గెలిచిన వార్డు మెంబర్లు కూడా అందరూ కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇంతకు ముందు ఏంటివి జరిగినా ఎంత జరిగినాయో మాకైతే తెలియదు. ప్రతి ఒక్కరు పెద్దలు మాకు సహకరించి వాళ్ళు ఎలా చెప్తే అలా దానికి అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను.